ఒక పోలీస్ వివాదంలో గొడవ జరిగినప్పుడు అక్కడ ఒక 1 ఇయర్ జైలు శిక్ష మీకు ఖరారైంది అనేది వినిపించింది. అది ఆ ఒక రాజకీయ వాళ్ళ నాయకుల వల్ల ఒత్తిడి వల్ల జరిగింది అనే మాటలు లోపల ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఎంత కుట్ర పన్నుతారు అన్నది ఈ కేసు ద్వారా నాకు రుజువైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దగ్గర తీసిన వాళ్ళు ఒకటి మాట్లాడుతూ దూరం తీసిన వాళ్ళు ఒకటి యాక్షనిస్ట్ భావాలు ఉన్నాయని సీరియస్ అవుతారని ఒక ఆయనకు మంచి ప్రభావం ఉంది. మాట అన్నాడంటే తప్పడు అనే నిజమేనా? మీరు దగ్గర ఉన్నారు కనుక ఏంటంటే తప్పదు అది ఉన్నది. ఇంకా అందరిలోట్ల నానుడు ఏంటి అని అంటే గాంధీ గారు అన్నట్టు హై థింకింగ్ లో లివింగ్ అన్నట్టు ఒక సూక్తిని నేను ఎప్పుడు అది అనుసరిస్తూ ఉంటాను. అంటే రాజకీయాల్లోకే ఎందుకు రావాలనుకున్నారు? దానికి అంటే ప్రేరణగా ఎవరైనా ఉన్నారా? నేను అప్పటి విద్యార్థి నాయకులను చూసి ప్రభావితమైనాను. సో అంటే మీకు రాజీవ్ గాంధీ అన్న ఇందిరాగాంధీ అన్న ఇన్స్పిరేషన్ ఉండాలి. మరి ఐఎన్ఎస్పీలు చేసిరంటే ఆ రోజు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళంతా లీడర్. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అనిపించింది? చాలా మంది అంటారు వివేకానంద అని. నాకు ఇన్స్పిరేషన్ అంటే స్వామి వివేకానందుడే. విద్యార్థి దశ నుంచే మీరు పోరాట పడటం ఉందంటే మరి ఆ రోజుల్లో హిందూ ముస్లిం ఉద్యమం ఉందా ఇక్కడ? ఏం లేవు. నేను కేవలం అప్పుడు విద్యార్థి నాయకునిగా విద్యార్థుల యొక్క సమస్యలపై తీవ్రంగా నేను పోరాడినా. సార్ మీరు ఏ సంవత్సరం రాజకీయ ప్రస్తావన జరిగింది? ఏ సంవత్సరం రాజకీయాల్లోకి వచ్చారు మీరు? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరని విన్నాము. ఎలా దగ్గర అయ్యారు? నాయకులు దగ్గర కావడానికి ఏముంటుందమ్మా, వాళ్ళ యొక్క దృష్టికోణం, వారి యొక్క విజన్కి. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో కొనసాగుతూ కూడా మీరు ఎమ్మెల్యేగా ఎందుకు ట్రై చేయలేదు ఇప్పటివరకు? నాకు ఎమ్మెల్యే పదవి నేను 99లో నాకు ఎన్ఎస్యుఐ కోటాల్లో రాజశేఖర రెడ్డి గారు నా పేరును అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్లో చేరవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మంత్రి అయిన ముఖేష్ గారితో విభేదాలున్నా సో మీరు గంధాలయ చైర్మన్గా ఆ పదవి ఎలా చేపట్టారు? అంటే మీకు రాకుండా అడ్డుకున్నారనే మాటలు కూడా మేము విన్నాము. ఎలా చేపట్టారు? ఇది కరెక్ట్ అయిన విషయమే. ఇది ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి దగ్గరైన తర్వాత నగరంలో మంత్రులు